స్పెషల్ లాగా ఏంటంటే ఈరోజు మా 10th యానివర్సరీ స్పెషల్ కాబట్టి మా ఆయన కోసం 10 గిఫ్ట్స్ ప్లాన్ చేసిన. ఈ 10 గిఫ్ట్స్ కూడా 10 ప్లేసెస్లో ఒక్కో ప్లేస్లో ఒక్కో గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నా. చూద్దాం, గిఫ్ట్ని చూసినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటో నాతో పాటు మీరు కూడా చూడండి. ఇది చిన్నది, కాకపోతే మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా. సూపర్. హ్యాపీ 10th యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్. 10 years నుండి నన్ను భరిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా మ్యారేజ్ డే సింపుల్గానే అయిపోతుంది. ఈసారి కొంచెం 10th యానివర్సరీ కాబట్టి నేనే కొంచెం స్పెషల్గా ప్లాన్ చేసిన. కానీ మా ఆయన కూడా గిఫ్ట్ తీసుకొస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సారీ, దానికి తోడు మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకొచ్చేసరికి ఫుల్ హ్యాపీ అనిపించింది. Wow, matching bangles. Thank you. Wow, 2 colors. Wow, side bangles. Thank you. టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం. నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అక్కడ మంకీస్ ఉంటాయని తెలిసే వెళ్ళేటప్పుడు పుట్నాలు తీసుకెళ్ళినాం వాటి కోసం. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మంకీసే కనిపించినాయి. ఒక్క మంకీకి ఇచ్చేటప్పుడు చూసి అన్ని మంకీస్ వచ్చాయి ఒక్కొక్కటిగా. నాకైతే భయం వేసి నేను పక్కన నిలబడ్డా. మా ఆయన అన్నింటికి ఇచ్చేశాడు. ఈ టెంపుల్ దగ్గర అయితే అష్టముఖి కోనేరు ఉంది. తర్వాత ఇక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కున్నాం. ఈ టెంపుల్ పక్కనే శివాలయం కూడా ఉంది. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇప్పుడైతే మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఇలా చాలా దేవుడి విగ్రహాలు ఉన్నాయి. అలానే పావురాలు కూడా చాలా కనిపించినాయి.
చూడడానికైతే చాలా బాగున్నాయి. అష్టలక్ష్మి విగ్రహాల పక్కనే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ కూడా ఉంది. దాని పక్కనే కళ్యాణ మండపం ఉంది. ఇక్కడ చాలా పెళ్ళిళ్ళు అవుతాయి. గుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. దర్శనం అవగానే ప్రదక్షిణలు చేశాం. అందరికీ ప్రేమ గురించి మాట్లాడినప్పుడు గుర్తొచ్చేది రాధాకృష్ణ. కానీ నా ముందు ఎవరైనా ప్రేమ గురించి మాట్లాడితే నాకు మాత్రం గుర్తొచ్చేది. అందుకే ప్రేమకు ప్రతిరూపమైన రాధాకృష్ణ గిఫ్ట్ నా ప్రేమకు ప్రతిరూపంగా అనిపిస్తుంది. ఓపెన్ చేయి. ఎక్సలెంట్ 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 ఎక్సలెంట్. మా అమ్ముడితో ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చింది కదా. రాధా ఇంట్లో 1, రాధాకృష్ణ 2, కిచెన్ 3. వావ్. విత్ నేమ్. కీ లేనిది కార్కి ఇలా అర్థం లేదు, నువ్వు లేనిది నా లైఫ్కి కూడా అర్థం లేదు. ఈవినింగ్ డిన్నర్ చేయడానికి బయలుదేరినాం. వెళ్ళే దారిలో ఎడపల్లి దగ్గర శివాజీ మహారాజ్ గారిది విగ్రహం ఉంది. చాలా బాగా డిజైన్ చేశారు. చూడగానే మీకు కూడా చూపించాలి అని అనిపించింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఓపెన్ అంటే ఎట్లా ఓపెన్ చేస్తాను? పిల్లగాడి ఓపెన్ అయిపోతాడు ఇక. సడన్ సర్ప్రైజ్ సడన్ గానే ఉంటాయి. సైడ్ ఇప్పుడు సైలెంట్ ఉంటుంది. ఎక్సలెంట్.
నీతో ప్రేమలో పడడం నా లైఫ్లో సెకండ్ బెస్ట్ థింగ్. ఫస్ట్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే నిన్ను కలవడం. దర్శనం చేసుకొని కూర్చోండి. లేడీస్ ఒక సైడ్ జెంట్స్ ఒక సైడ్ కూర్చోండి. 7:30కు ఆరతి ఉంటుంది. ఈరోజు సంకట్ చతుర్థి కాబట్టి వినాయకుని టెంపుల్కి వెళ్ళాం. అక్కడ వెళ్ళిన తర్వాత అర్చన చేయించాం. ఈరోజు మా మ్యారేజ్ డే అని చెప్పగానే పంతులు గారు ఇలా దేవుడి ముందు దండలు మార్చుకోమని చెప్పారు. అలా దండలు మార్చుకోమని చెప్పగానే చాలా హ్యాపీ ఫీల్ అనిపించింది. రావచ్చు రావచ్చు కార్లో పెట్టిస్తా. తెలిసింది ఇప్పుడే చేయించాలంటే ఫోటో అవుతుంది మధ్యలో ఊపిరి రాదు. అంటే స్పెషల్ డే రోజు మీకు ప్రామిస్ చేస్తున్నా. అది ఆల్వేస్ స్టాండ్ మీకోసం ఎప్పుడు నిలబడతాను. ఈవెన్ ఇస్ ద హోల్ వరల్డ్ ఈస్ అగైన్స్ట్ యూ, ఐఎమ్ ఆల్వేస్ సేఫ్ ఫర్ యూ. ఈ ప్రపంచం అంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా నేను మాత్రం నీకు సపోర్ట్ ఉంటా. యువర్ వితౌట్ బ్యాడ్ టైమ్స్ అన్ని బ్యాడ్ సిచ్యువేషన్లో గుడ్ సిచ్యువేషన్లో అన్ని సిచ్యువేషన్లలో మీతోనే ఉంటా. హ్యాపీ 10th anniversary మై లవ్. యువర్ మై హ్యాపీనెస్, యువర్ మై ఎవ్రీథింగ్. నెక్స్ట్ వేణుమాల్కి వెళ్ళినాం. చేసిన ప్రతిసారి క్రియేటివిటీ అండ్ ఇన్స్పిరేషన్ మీకు రావాలని కోరుకుంటున్నాను. డిన్నర్కి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు ఇలా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు.
నేను వీడియో తీసిన అద్దురా కొడతావా అదే మొత్తం తినే కేక్ ఖరాబ్ చేయకూడదు హ్యాపీ బర్త్డే చెప్పు రాధిష్క హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు అను వీడియో బాగుంది నెక్స్ట్ మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అవి స్టార్టర్స్ అవి మనం అయ్యా ఇది పిల్లల గోల అది తేజు ప్లేట్లు ఏమి కనిపిస్తుంది లడ్డుగాడు ఏం తింటున్నాడు నిమ్మకాయ తోటి ఏదో కలిపి తింటున్నాడు నిమ్మకాయ ఏయ్ మమ్మీ ఇది చూడే ఫస్ట్ వీడియో హాయ్ చెప్పు డిన్నర్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళిపోయారు. మేము మంజీరా బ్రిడ్జ్కి వెళ్ళాం.
ఇది కదా మజా. ఇది మజా. ఎన్ని క్షణాలు, నిమిషాలు, గంటలు, సంవత్సరాలు గడిచినా ఆ డే కంప్లీట్ అయ్యే వరకు నీతో ఉన్న క్షణాలే నాకు మెమరబుల్ మూమెంట్స్. సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే. సూపర్ సూపర్ ఎక్సలెంట్. ఈ 10 సంవత్సరాల మన జర్నీలో మనం మర్చిపోలేని మూమెంట్స్ ఏవైనా ఉన్నాయంటే అవి వీళ్ళిద్దరూ మన లైఫ్లోకి రావడం. అందుకే ఈ ఫ్యామిలీ ఫోటో. గెస్ చేయదేందో కాదు కాదు. 10 ఛాన్సెస్ ఇస్తా, 2 ఛాన్సెస్ అయిపోయినాయి. ఇంకా 8 ఛాన్సెస్ లో 8 ఛాన్సెస్ లో wow. I love you Bagaru. I love you. ఈరోజు
మీ లైఫ్లో చాలా మెమరబుల్ డేగా నిలిచిందని అనుకుంటున్నాను. ఇలాంటి మెమరబుల్ మూమెంట్స్ని ఇంకెన్నో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అట్ ద లాస్ట్ బట్ నాట్ ఓన్లీ లీస్ట్, ఐ లవ్ యూ. గార్డెన్లో ఇలా కపుల్ డాన్సెస్ చేశారు, చాలా ఎంజాయ్ చేశారు. నీ రాకతో లోకమే రంగులై పొంగెనే సోసేకి అక్కిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.